ప్రార్థన. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలతో పొగడబడుతూ ఆరాధింపబడుతూ పూజింపబడుతూ కొనియాడబడుతున్న మా కన్న తండ్రి నీకు వందనాలు. యేసయ్యా, గతించిన దినాలన్నీ ప్రభువా, గతించిన నెలంతా ప్రభువా తండ్రి, మొదటి నెల, రెండవ నెల, మూడవ నెల, నాలుగవ నెలంతా కూడా నన్ను మమ్మల్ని కాపాడి ఈ 5వ నెలలో తండ్రి యేసయ్యా ఈ 2వ వారం నుండి స్తుతించి గణపరిచి ఆరాధించి మహిమపరిచే కృపను మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. ప్రపంచంలో ఉన్న కరోనా వ్యాధి నుండి యేసు క్రీస్తు నామములో ప్రజలకు విడుదల కలుగును గాక. భారతదేశంలో ఉన్న కరోనా వ్యాధి యేసు నామములో నిర్మూలమగును గాక. యేసు నామములో వ్యాధి ఆగిపోను గాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసయ్యా, మా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు రక్షించండి. వ్యాధి నుండి మీరు విడిపించండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా పేషెంట్లకు సంపూర్ణ విడుదల కలుగును గాక. అదే విధంగా ప్రభువా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తండ్రి నీ కృప కలుగును గాక. యేసు నామములో కరోనా వ్యాధి నుంచి ప్రజలకు విడుదల కలుగును గాక. శక్తులు నజరేయులో పాతల పంపిస్తున్నాము. మంచి దేవానికి వందనాలు. స్వస్థ కలుగును గాక. చేతబడి శక్తులతో బంధింపబడిన వారికి విడుదల కలుగును గాక. శాంతి లేని వారికి శాంతి కలుగును గాక. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగును గాక. ఆదివారపు దీవెనలు మా మీదకి రానియండి తండ్రి. ప్రేమించిన సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు. కుటుంబం చుట్టూ ప్రతి వ్యక్తి చుట్టూ మీరు కంచె వేయండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలుగును గాక. పరిశుద్ధాత్మ మీ కంచె కాపుదల భద్రత ప్రతి కుటుంబం చుట్టూ దయచేయండి. కష్టాలు బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు పడిపోకుండా కాపాడండి. సమాధానం ప్రతి బిడ్డ మీదకి వచ్చును గాక. శాంతి ప్రతి బిడ్డ మీదకి వచ్చును గాక. యేసయ్యా, సంఘముతో కూడి ఆరాధించలేని దినాలలో కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సంఘం అంతటికి దీవెనలు కుమ్మరించండి. సమాధానంతో నింపండి అయ్యా. రావాల్సిన దీవెనలు మా మీదకి సంఘం మీదకి రానియండి. సేవకులను దీవించండి. వీళ్ళందరినీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. కుటుంబాన్ని దీవించయ్యా. దేవానికి వందనాలు. బంధువులు మారాలి యేసయ్యా. స్నేహితులు మారాలి. వారు మారాలి. సంబంధులు మారాలి. ఆరాధనలు మీకు తోడు ఉండండి. మీరు మాట్లాడండి. క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు. మహాగణుడా, సర్వాధికారి నీకే వందనాలు. దినము క్షణము ప్రతి బిడ్డను కాపాడిన దేవునికి ప్రతి బిడ్డను లేవనెత్తండి. ఎంతో మంది రోగులతో కుంగిపోతున్నా నీకు తెలుసు. ప్రతి బిడ్డను లేవనెత్తండి. ప్రతి రోజు నుంచి విడుదల దయచేయండి. నిర్మూలన చేయండి ప్రభా. గొప్పదేవుని ప్రజలు ఎంతో మంది నశించిపోతున్నారు. కుటుంబానికి కాపాడమని చూచే దేవుని మీ మాట్లాడే దేవుని రెప్పల కింద మరుగుపరచుకోండి. ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. స్వస్థత జరగాల. ఒక ప్రజలు ఎంతో నశించిపోతున్నారు. కాపాడండి. సువార్త అందరూ సాయం దయచేయండి. పారసనికలో మొరపెట్టాల ఆశగల్ని పానాన్ని పంపించే దేవుని గొప్ప దేవుని ప్రభా. నీలో శక్తి ఉంది ప్రభా. దేవుని ప్రభా. నీ వాక్యం కావాలా? శక్తి కావాలనైనా దయచేయండి.
కాపాడలేపుతారు. నీకు వందనాలు. కటిక చీకటి నుంచి కాపాడు. మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంతోమంది జ్ఞానం ఉన్న వాళ్ళు, బలం ఉన్న వాళ్ళు దేవా ఈ దినాన్ని చిన్నగా మృతిలో ఉన్నారు. మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. స్తోత్రం చెల్లిస్తున్నాడు. ఆలోచనకర్త రాను ఉన్న ఏసయానికి వందనాలు. ఏసయానికి స్తోత్రం. శ్రమపడి దాన్ని శ్రమించిన దేవానికి ఆ దినాలు పని చేసుకో తండ్రి. ఏసయా 7వ దినాన్ని సన్నిధిలో ఉండమన్నావు. తండ్రి ప్రార్థించుకోవాలి. ప్రతి బిడ్డ తండ్రి వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకోవాలి. రక్షణను మీరు కంచె వేయండి దేవా. శక్తుల నుంచి విడిపించండి. విడిపించండి. బాధల నుంచి విడిపించండి. స్తోత్రం తండ్రి. ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభు ఎంతో మందికి తండ్రి నిత్యావసర లేక తండ్రి వసతిలో ఉంటున్నారు. ఒక్కసారి ఆదరించండి. కావలసిన ఆహారాన్ని దయచేయండి. మాట్లాడండి. కూర్చోదేవుడా స్తోత్రం. తండ్రి ఏసయ్య కరోనా వైరస్ అల్లడిల్లిపోతుంది. ఎవరికి సాధ్యం కాదు దేవా. తెగులు ఆపివేయండి. నువ్వే సమర్థుడవై తండ్రి ఏసయ్య అగ్నిగుండంలో కాలిపోతుండగా ప్రభు నువ్వే కాపాడే సముద్రుడవై ఆపడానికి నువ్వే సమర్థుడవై ఆపివేయండి దేవా. లాక్డౌన్ ఎత్తివేయండి. సహాయం చేయండి. స్తోత్రం. మీరు కంచె కాపుల దయచేయండి. పాపంలో పడిపోవడానికి వీళ్ళకి స్తోత్రం. జీవించాలి దేవాన్ని కూల్చి వేయండి. లయం చేయండి. స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ సేవకుని మీరు లేవనెత్తండి. అనేక ఆత్మలు కనాలి దేవా. స్తోత్రం. నశించిపోతున్నారు. తాగుటి బానిసైపోతున్నారు. మోసగాల నరాంతకు ప్రతి మీరు మార్చండి. స్తోత్రం. ఎంతోమంది హత్యలు చేసుకుంటున్నారు. మార్చండి. స్తోత్రం. అసూయ, పగ, ద్వేషం, కోపం, ఈర్ష్య సమస్త పాపాన్ని తీసివేయండి. కలువరి గురులో మా కోసం బలి పాపాలన్నీ కడిగి మమ్మల్ని కడగండి. నిమిత్తం మేము వాడుకోండి దేవా. మరణించి ఉన్నప్పటికీ ప్రభాని చిత్త ప్రకారం బ్రతికించిన పనికొచ్చే పాత్రలు మమ్మల్ని వాడుకోండి. ఏ బిడ్డ తండ్రి ఏసే నీ పరిశుద్ధ దినాన్ని దొంగలించడానికి ఉండడానికి వీల్లేదు. ప్రార్థించుకోవాలి. జ్ఞానము తెలివి వివేచన దయచేయండి. సాక్షిని గద్దించండి. స్తోత్రం. నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. వాళ్ళ ద్వారా మీరు మహిమ పొందండి దేవా. గుడిపడి సత్యాలు మాకు బయలుపరచండి. యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధ గొప్ప దేవుడా యేసుని పొందాలి.
అక్కడ నువ్వు ఉంటానన్నావు తండ్రి. మా మధ్యలో మీరు దిగండి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, తోడుగా నీడగా ఉన్నాను తండ్రి. మా దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ గురించి అడుగుతున్నాను తండ్రి. నిర్మూలన చేయమని లాక్డౌన్ ఎత్తివేయండి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, చర్చిలు ఆపేసిన దురాత్మను కాల్చివేయండి. దేశానికి ఎవడున్నారు తండ్రి, దీవించండి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, ప్రతి ఒక్క గ్రామం గురించి అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క గ్రామంలో నీ రాజ్యం కట్టబడాలి తండ్రి. సేవకురాలు లేవాలి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, ప్రతి ఒక్క చర్చ్ గురించి అడుగుతున్నాను తండ్రి. అనేకులు ప్రార్థనకు రావాలి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, ప్రతి ఒక్క చర్చ్ నిండి పొర్రి పొంగాలి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచాలి. హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి వ్యాధుల్లో మరి నీకు మాత్రం తెలుసు. వ్యాధి నుండి విడుదల దయచేయండి. ప్రతి విషయాన్ని తిన్నాం తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, ఆరోగ్యంలో పనిచేయమన్నావు తండ్రి. నీ ప్రార్థన సన్నిధికి రమ్మన్నావు తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, మమ్మల్ని ముట్టి తాకి స్వస్థపరచాలి. ముఖ్యంగా ఈ సంఘం గురించి అడుగుతున్నాం తండ్రి. సంఘంలో నూతన ఆత్మలు రావాలి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, సేవకురాలు లేవాలి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, శవపుర్రని రాజ్యం కట్టబడాలి తండ్రి. ఎవరిని యేసుక్రీస్తుని తెలుసుకోవాలి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, చెట్టుకు పుట్టకు మొక్కుతున్నారు తండ్రి. మొక్కకుండా మీరు చూడండి. ప్రతి ఒక్క నిజమైన యేసుక్రీస్తుని తెలుసుకోవాలి తండ్రి. ప్రతి ఒక్క జిల్లా ప్రాసెస్ మొత్తం మారాలి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, ప్రతి ఒక్క నోటి నుండి యేసు యేసు అని ఒప్పుకోవాలి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, మరి ప్రతి ఒక్కరిని కుడికి ఎడమ గాని తొలగిపోకుండా మీరు చూడండి తండ్రి. ప్రతి ఒక్కరిని చేతబడి నడిపించండి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడండి. దర్శించండి తండ్రి. దేశానికి ఎవడున్నారు తండ్రి, మాటల ద్వారా వాక్యం ద్వారా మారిపోదు మన నజరుడైన యేసు నామములో అడిగి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. దేశానికి స్తోత్రం నా తండ్రి. పరిశుద్ధుడికి కుండమిటి నీ చిత్తమే నా తండ్రి. దేశానికి గొప్ప దేవుడు నా తండ్రి. ప్రార్థనను ఆలకించండి. దేశ గొప్ప దేవుడు నీకు స్తోత్రం నా తండ్రి. దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ గురించి అడుగుతున్నాం నా దేవా. దేశంలో వ్యాధి నిర్మూలించండి. దేశానికి పని వైద్యులం నా తండ్రి. దేశంలో వైరస్ నిర్మూలించండి. దేశానికి స్తోత్రం నా తండ్రి. ఎంతమంది పిల్లలందరినీ తాకి స్వస్థపరచండి. దేశానికి స్తోత్రం నా తండ్రి. దేశంలో లాక్డౌన్ ఎత్తివేయండి. దేశానికి స్తోత్రం నా తండ్రి. అనేకులు కూడి ప్రార్థించాలి. స్తుతించి గణపరచాలి నా తండ్రి. దేశానికి స్తోత్రం నా తండ్రి. కుటుంబాన్ని దర్శించండి. వాళ్ళు చేసిన ప్రార్థనను ఆలకించండి. వాళ్ళు కూడి ప్రార్థించాలి తండ్రి. స్తుతించి గణపరచాలి నా తండ్రి. దేశ గొప్పగా నీకు వందనాలు నా తండ్రి. బతికులకు సత్సంగ గురించి అడుగుతున్నాము నా తండ్రి. దేశంలో బిడ్డలు మారాలి నా తండ్రి. నిజమైన దేవుడు మనం తెలుసుకోవాలి. దేశానికి నిజమైన దేవుడు నా తండ్రి. కనిపించి మాట్లాడే దేవుడు నా తండ్రి. బతిక బిడ్డకు కనిపించి మాట్లాడాలి తండ్రి. నిజమైన దేవుడు మనం ఒప్పుకోవాలి నా తండ్రి. దేశానికి స్తోత్రం నా తండ్రి. దేశం అంతగా నశించిపోతుంది నా తండ్రి. పిల్లలందరినీ లేవనెత్తండి. దేశానికి నిజమైన దేవుడు మనం తెలుసుకోవాలి. ప్రకటించే వాళ్ళు లేవాలి. గురించి ప్రకటించాలి నా తండ్రి. నిజమైన దేవుడు మనం తెలుసుకోవాలి. దేశానికి స్తోత్రం నా తండ్రి. అనేకులకు స్వార్థం ప్రకటించాలి. పరిశుద్ధుల గొప్ప దేవుడా నీకు వందనాలు నా తండ్రి. యేసు మా పుస్తకాల్లో వచ్చిన బలి అయినావు నా తండ్రి. మా పాపాలన్నీ కడిగివేయండి నా తండ్రి. దేశానికి స్తోత్రం నా తండ్రి. ఒకసారి అనేకుల్ని జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న పనిని వినండి నా తండ్రి. దేశానికి స్తోత్రం నా తండ్రి. ప్రార్థనను ఆలకించండి. దేశానికి స్తోత్రం నా తండ్రి. దేశానికి వందనాలు నా తండ్రి. డబ్బున్న వాళ్ళందరూ నువ్వు కాదని నేనే అని అనుకుంటున్నాను నా తండ్రి. దేశంలో బిడ్డలందరినీ మార్చి
కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం
పాత్రుడా నా యేసయ్యా నా చూద్దాం. కీర్తన గ్రంథము 91 కీర్తన. చదువుదాం. 91 కీర్తనలో రాసింది మొట్టమొదటి వచనం. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయనను తప్పించును, వినాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడంటే దేవుని చాటులో ఆయన మహోన్నతుని ఆ దేవుని చాటులో ఆయన హస్తాల కింద ఉంటే ఆయన దేవుడై ఉండి సాతాను పెట్టే ఊరి నుండి ఆ నాశనకరమైన తెగుల నుండి ఆయన కాపాడి రక్షిస్తారని బైబిల్ చెప్తుంది. అదేవిధంగా 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద ఆనుకొని
ఆధారపడి ఆయన నమ్ముకుంటే ఆయన తన రెక్కలతో మనల్ని కప్పి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగించే దేవుడు. ఆయన సత్యమును కేడమును దాలునై ఉన్న దేవుడు. ఆయన రెక్కల కింద మనం ఉంటే ఆయననే ఆశ్రయమని ఆయన రెక్కల కిందకి మనం వస్తే కనుక ఆయన మనల్ని వేటగాని ఉరి నుండి తప్పిస్తాడంట. నాశనకరమైన తెగులు లేకుండా కాపాడి ఆయన రెక్కల కింద మనల్ని కప్పి ఆయనే సత్యమును కేడమును ఢాలునై ఉన్న దేవుడట. హల్లెలూయా. రాత్రి వేళ కలుగు భయంకైనను పగటి వేల ఎగురు బాణములకైనను చీకట్లో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం పాడుచే రోగంకైనను నీవు భయపడకుందుకు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన రెక్కల కింద ఆయనలో మనం ఉంటే ఆయననే మనం ఆశ్రయంగా ఎంచుకొని ఆయన దగ్గరికి వచ్చితే ఆయన ఏం చేస్తాడంటే చీకట్లో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయి ఏ రోగం పైన మనం భయపడుకుంటాం. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన రెక్కల కింద మనల్ని కాపాడతాడంట. అదేవిధంగా ఇప్పుడు ఏ తెగులైనను అని అంటున్నాడు కదా, అంటే ఏ వ్యాధి, ఏ తెగులైనా, ఏ శోధనైనా, అంటే కరోనా వ్యాధి కావచ్చు, ఇంకా ఎటువంటి వ్యాధి కావచ్చు, అన్ని వ్యాధుల నుంచి, అన్ని రోగం నుంచి, క్యాన్సర్, ఎయిడ్స్, భయంకరమైన వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం, ఇంకా ఏ వ్యాధి, మరి తలనొప్పి, కనుచూపు ప్రాబ్లం, గుండె నొప్పి, చేతుల్లో కాళ్ళల్లో రక్తంలో మార్పులు, ఏ వ్యాధులున్నా, ఏ తెగులు ఈ లోకంకి వచ్చినా మనము ఆశ్రయిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడై ఏ వ్యాధి, ఏ తెగులు రాకుండా కాపాడుతాడంట. అదేవిధంగా నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను అపాయము ఎదుగు రాదు. దేవుడు మనకు తోడై ఉంటే మన శత్రువులు మన మీదకి వచ్చినా మనల్ని ఏం చేయలేని వాక్యం చెప్తుంది. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ ఎదుగు రాదు. దేవుడు మనకు తోడై ఉంటే, ఆయనను మనం ఆశ్రయిస్తే, ఆయన రెక్కల చాటుంటే, ఆయనలో మనం ఉంటే కనుక ఆయన చేసే పనులు ఏంటంటే ఆయన ఏ శత్రువు కూడా మనల్ని ఏమి చెయ్యడు. ఎంతమంది అంటే 1000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా అపాయం మన ఎదుగు రానియని వాక్యం చెప్తున్నారు. హల్లెలూయా. నీవు కనులారా చూచుటగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. ఈరోజు ధనవంతులు అనుకున్న వాళ్ళు, తాగి తిరిగి నా బలం, నా అధికారం, నా గర్వం అనుకునే వాళ్ళు ఒక దినము ఉండకుండా అయిపోతారు. ఎందుకంటే నీతిమంతుడు ఖర్జూరం వృక్షం వలె మోగిస్తాడు, కానీ మరి గర్విష్ఠుని ఇల్లు వెతికినా కనబడదంట. అందుకొరకు భక్తిహీనుడు నశించిపోవుట, భక్తిహీనుడు పాడైపోవుట, భక్తిహీనుడుకి అపాయం కలుగుట మనం చూస్తామని బైబిల్ చెప్తున్నది. ఏమని చెప్తుందంటే, నీవు కనులారా, అంటే దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి ఆశ్రయించువారు చూచుచుండగా భక్తిహీనుల ప్రతిఫలం ఏంటంటే తెగులు, వ్యాధి, భయము, కరువు, చింత, ఇవన్నీ కలుగుతాయి. డబ్బున్నా వాళ్ళకి చింత కలుగుతారు. ఎంతమంది బలం ఉన్నా చింత కలుగుతారు, ఎంత అండ ఉన్నా చింత కలుగుతారు, ఎంత బలం ఉన్నా భయం వాళ్ళకి వస్తుంది. అవన్నీ మనం చూస్తామంట. మరి భక్తిహీనుడి ఇల్లు నాశనం అయిపోతుంది, మనం కనులారా చూస్తాం. అందుకే దేవుని అందు భయం, భక్తి కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. యెహోవా నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుల దేవుని నీకు నివాసస్థలము చేసుకుంటేవి, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాక్యం చెప్తుంది. దేవుని మీద ఆనుకొని ఆధారపడి ఆయన నమ్ముకున్న మన మీదకి ఆయన అంటున్నాడు, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన సంఘం చుట్టూ, మన మందిరం చుట్టూ, మనకున్న సమస్తము చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ కంచె వేసిన దేవుడు అదే దేవుడు మనకున్న సమస్తం చుట్టూ కంచె వేస్తాడంట. అదే విధంగా ఆయన కంచె ఉంటే ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ శోధన, ఏ ఆటంకాలు, ఏ శత్రువు మనం ఏం చేయాలని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ఆయన ఏ తెగులు అంటే ఈ లోకంలో భారతదేశాన్ని, ప్రపంచ దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని కలవరపరుస్తున్న ఆ కరోనా వ్యాధి కావచ్చు, ఎటువంటి తెగులు కావచ్చు, మనల్ని అనగా యేసు రక్తంలో కడగబడి విమోచింపబడి పేరు పెట్టబడిన ఆయన జనుల మీదకి ఏ తెగులు రాకుండా కాపాడే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని, మన కుటుంబ
ప్రభుత్వాన్ని, సంఘాన్ని, యావత్ ప్రపంచంలో ఉన్న దైవ సేవకులను, యావత్ ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరినీ అదే విధంగా ఆయన కాపాడును గాక. నీకు అపాయం ఏమీ రాదు అని వాక్యం చెప్తుంది కదా. ఏ అపాయం రాకుండా కాపాడతాడంట. నీ మార్గములన్నిటిలో నేను కాపాడకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. దేవుని ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఆ ప్రేమ గల దేవుడు, ఆ దయగల దేవుడు ఆయన దూతల్ని పంపి ఆయన దూతల ద్వారా మనకు ఆజ్ఞలు వచ్చి ఆయన ఏమంటున్నాడంటే నేను కాపాడకు ఆయన దూతలు మనకు పంపుతాడంట. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. మనం ప్రయాణమై వెళ్ళిన మార్గంలో ఉన్న, ఇంట్లో ఉన్న, నిద్రించిన, మెలుకోగున్న ఆ దేవుడు ఏం చేస్తాడంటే తన దూతలకు ఆజ్ఞాపించి ప్రయాణం అంతట్లో దేవుడు తోడై ఉంటాడంట. హల్లెలూయా. నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీదుగా ఎత్తి పట్టుకుంటారు. ఆ దూతలు వచ్చి మనల్ని ఎత్తి పట్టుకుంటాయంట. ఎందుకంటే ఆయన మీద ఆనుకొని ఆధారపడ్డ వారిని మన దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు కదా, సిగ్గుపరచనీయాడు కదా. ఆ సిగ్గుపరచనీయని దేవుడు తన దూతల్ని పంపి కాపాడుతాడని వాక్యం చెప్తుంది. అదే విధంగా సింహంలో నాగుపాములను తొక్కేదవు, మా సింహములో భుజంగములను అరకదొక్కేదవు. ఎందుకంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. మనం ఆయనను ప్రేమించి ఆయన గణపరిచి ఆయన ఆరాధిస్తే కనుక ఏ సింహమైనా, భుజంగములైనా, ఏ శత్రువైనా, ఏ పోరాటమైనా, ఏ వ్యాధి అయినా, ఏ కాడి అయినా, ఏ కట్లైనా ఆయన తెంపి ఆయన మన కుటుంబం చుట్టూ కంచె నుంచి కాపాడి మన పాదములు రాయి తగలకుండా కాపాడే దేవుడై ఉన్నారు. అదేవిధంగా సింహం లాంటి శత్రువులున్నా ఆయన అంటున్నాడు నేను నీకు తోడై ఉంటా. పొదమ సింహములను భుజంగంలో ఎత్తి పట్టుకున్నావు. ఎందుకంటే మనం అతన్ని ప్రేమిస్తున్నాం కనుక అతను మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మన దేవుడు ఎంత బలవంతుడో, మన దేవుడు ఎంత శక్తిమంతుడో, మన దేవుడు ఎంత ప్రభావం గల దేవుడో. ఆయన భూమిని ఆకాశంలో కలిపి చేసిన దేవుడు, రసమును 2 పాయలుగా చేసిన దేవుడు, ఎరుకో గోడలు కూల్చిన దేవుడు, యోర్దానును ఏకరాశిగా మార్చిన దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు కదా. ఆయన మీద ఆనుకొని ఆధారపడ్డ వాళ్ళందరినీ ఆయన నిశ్చయంగా కాపాడుతాడంట. హల్లెలూయా. నమ్మాలి. ఆయన సర్వశక్తి గల దేవుడు, మానవుని కలిగజేసిన దేవుడు. అదే విధంగా భూమిని, ఆకాశంలో భూమి మీద సమస్తమును చేయగల శక్తి చేసిన శక్తి గల దేవుడు నమ్మి ఆయన ఎంత గొప్ప దేవుడో మనం తెలుసుకుందాం. ఆయనను మనం కనపరిస్తే కనుక ఆయన మనల్ని వినిపిస్తాడంట. ఆయనను మనం ప్రేమించాలి. అంటే అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తానంటున్నాడు. ఆయనను మనం ప్రేమించాలి, ఆయనను మనము గణపరచాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమ గల దేవుడో, ఎంత కనికరం గల దేవుడో, ఎంత దయగల దేవుడో, ఎంత ఉన్నతమైన దేవుడో మనకు తెలుసుకుంటే మనల్ని గొర్రెల కాపరైన దావీదును హెచ్చించినట్టుగా మనల్ని హెచ్చిస్తాడంట. అదేవిధంగా బానిసత్వంకు అమ్ముడుపోయిన యోసేపును హెచ్చించినట్టుగా హెచ్చించి దీవిస్తాడంట. హల్లెలూయా. మనం ఆయనను ప్రేమించి ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తుంది. అతడు నాకు మొరపెట్టగా మనకున్న పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, ఈ ప్రపంచంలో ఉన్న వ్యాధులను బట్టి, తెగులను బట్టి మనం మొరపెట్టగా ఆ దేవుడు ఆ శ్రమలో నుండి, ఈ భారతదేశంలో ఉన్న కరోనా వ్యాధి నుంచి కానీ, ఇంకా ఎటువంటి తెగుల నుంచి అయినా, ఎటువంటి శోధన నుంచి అయినా, అప్పుల నుంచి అయినా, ఇబ్బందుల నుంచి అయినా, కష్టాల నుంచి అయినా అన్నిటి నుంచి విడిపించి గొప్ప చేసే దేవుడు. హల్లెలూయా. మనం మొరపెడితే ఆయన మొర వినే దేవుడు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఆయన మాట్లాడతాడంట. మనకున్న పరిస్థితుల్లో ఆయన మాట్లాడే దేవుడు. శ్రమలో, మనకున్న బాధల్లో, కష్టాల్లో, వేదనలో, అప్పుల్లో, శోధనలో, దిక్కుతోచని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు తోడై ఉండి మనల్ని విడిపించే దేవుడు. వేటగాని ఊరిలో నుండి విడిపించగల శక్తి గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదు. హల్లెలూయా. దీర్ఘాయువు అంటే అకస్మాత్తుగా యాక్సిడెంట్ వచ్చి చనిపోము, వ్యాధి వచ్చి చనిపోము, ఇంకా బాల్య మరణాలు ఉన్నాయి, ఇంకా మధ్యంతరం చావులు ఉన్నాయి. దీర్ఘాయువు అంటే 100కు 100 సంవత్సరాలు నిశ్చయంగా మనల్ని కాపాడి ఈ వాగ్దానాలన్నింటినీ మన జీవితంలో నెరవేర్చి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరిచి, అదే విధంగా ఆయన రక్షణ మనకి
చూపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ కీర్తన దేవుడు మాట్లాడుతూ మనకు ఆశ్చర్యమైన దేవుడై ఉన్నాడు, ఆయన మన కొండైన దేవుడై ఉన్నాడు, ఆయన నమ్మిన వారిని ముఖ్యంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలి. ఆయనను మనం గణపరిస్తే ఆయన మనకు తోడై ఉన్న వాక్యం చెప్తుంది. మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలి, ఆయనకు మొరపెట్టాలి, ఆయన గణపరచాలి. గణపరిస్తే దేవుడు మనందరినీ, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచంలో ఆయన రక్తంలో కడగబడి విమోచించబడిన ప్రతి బిడ్డను ఆయన ఎత్తి పడతాడు. కుటుంబాల చుట్టూ కంచె వేస్తాడు, మందిరాల చుట్టూ కంచె వేస్తాడు, ప్రతి వ్యక్తి చుట్టూ కంచె వేస్తాడు, ప్రతి కుటుంబం చుట్టూ కంచె వేసి కాపాడి, రాత్రి పాదం తగులకుండా కాపాడి, ఏ వ్యాధి, ఏ తెగులు, ఏ శోధన, ఏ ఆటంకాలు, ఏ సాతాను కట్లు కాడి ఉండకుండా తెంపివేసి మనల్ని ఆ వేటగాని ఉడిలో నుండి విడిపించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. కృపగల తండ్రి, జీవగల దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా మంచి దేవా, నీకే స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ పాద సన్నిధికి వచ్చి ఈ విధంగా ప్రార్థించి స్తుతించి గణపరిచి యేసయ్యా పాటల పండుగ మహిమపరచడం తండ్రి. 91 కీర్తనలో తండ్రి యేసయ్యా ఎన్నో వాగ్దానాలు చేసిన తండ్రి. యేసయ్యా నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని ఎత్తిపట్టు కాపాడండి తండ్రి. మా రాష్ట్రాన్ని, మా దేశ ప్రజల్ని, యావత్ ప్రపంచ ప్రజలందరినీ కాపాడండి. ప్రత్యేకంగా పరదేశులు అనగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి పని నిమిత్తమై వచ్చిన పిల్లలందరినీ కాపాడండి. వాళ్ళ ప్రయాణంలో తోడుకోండి, వాళ్ళ అక్కడలో స్థితించండి తండ్రి. సకాలంలో వాళ్ళకు తండ్రి ఆహారాన్ని అందించండి తండ్రి. నీ కృప కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సమాధానము, శాంతి, నెమ్మది అనుగ్రహించి తండ్రి ఆరాధన అంతట్లో తోడుకున్నది వందనాలు. ప్రార్థనలు, పాటల్లో, వాక్యంలో మీరు తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకై వందనాలు. మహిమా గణత మీరు పొందుకోమని ఇస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు కృప, సన్నిధి, సమాధానం, పరిశుద్ధాత్మ నడిపింపు ఇప్పుడున్న మనకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.